తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కల్వకుంట్ల కవిత పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె స్థానిక రాజకీయాలు, ఉచిత విద్య, వైద్యం, జిల్లా అభివృద్ధిపై నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాకు ఘనమైన చరిత్ర ఉంది. 1969 నాటి తొలుత తెలంగాణ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుందని, నాటి ఉద్యమ చరిత్రను నేటి తరం యువత తప్పకుండా తెలుసుకోవాలని, ఒకప్పుడు అసలు తెలంగాణ ఎక్కడుందని అని ప్రశ్నించిన వారికి తెల్లాపూర్ శాసనమే ఒక బలమైన సాక్ష్యంగా, ఆనవాలుగా నిలిచిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ కొత్తగా తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీని ఎందుకు స్థాపించాల్సి వచ్చిందో ఆమె స్పష్టం చేశారు. పేద మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసమే ఈ పార్టీ పుట్టిందని తెలిపారు. గడిచిన 30 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న 3 ప్రధాన పార్టీలు ప్రజలకు కనీస నాణ్యమైన విద్యను అందించడంలో ఘోరంగా విఫలమయ్యాయని, నేడు ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దయనీయంగా మారిందని, ప్రమాదవశాత్తు ఎవరైనా ఆసుపత్రికి వెళ్తే అక్కడ సూది ఉంటే దూది ఉండదు, దూది ఉంటే సూది ఉండని పరిస్థితి నెలకొందని విమర్శించారు. పిల్లలకు ఏం కావాలో ఒక తల్లిగా నాకే బాగా తెలుసన్నారు. అందుకే ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం ఒక మహిళగా నేను ఈ టీఆర్ఎస్ పార్టీని స్థాపించాన. వచ్చే ఎన్నికల్లో మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడాన్ని ప్రజల హక్కుగా మారుస్తామని, ఒకవేళ అధికారంలోకి వచ్చాక నేను మాట తప్పితే నన్ను తెల్లాపూర్ శాసనం దగ్గరే కట్టేసి రాళ్లతో కొట్టండని కవిత భావోద్వేగపూరితమైన సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లాలోని పలువురు కీలక నేతల తీరును ఆమె తీవ్రంగా ఎండగట్టారు. ఈ ప్రాంతంలో జగ్గారెడ్డి, దామోదర్ రాజనరసింహ, రఘునందన్ రావు, చింతా ప్రభాకర్ లాంటి ఎంతోమంది నాయకులు ఉన్నా ఎవరు ప్రజల కోసం ఏం చేస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి ఉందన్నారు. పక్కనే ఉన్న సింగూర్ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుతం సింగూర్ కుంగిపోయి తీవ్ర ప్రమాదంలో పడినా పట్టించుకునే నాథుడే లేడని, జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ సాధిస్తామన్న రఘునందన్ రావు ఇప్పుడు దానిపై నోరు మెదపడం లేదన్నారు. ఆందోళ్ పరిధిలో ఒక మంత్రి బావమరిది ఏకంగా 200 ఎకరాల భూమిని కబ్జా పెట్టినా అడిగే దిక్కు లేదన్నారు. ఇక పటాన్చెరు ఎమ్మెల్యే అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా ప్రజలకు అర్థం కావడం లేదని కవిత ధ్వజమెత్తారు. మన ప్రాంతాన్ని, మన మట్టిని ప్రేమించే ఒక ప్రాంతీయ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆమె పునరుద్ఘాటించారు. పాంచజన్యం సిద్ధాంతమే పరమావధిగా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని, కాబట్టి టీఆర్ఎస్ పార్టీని ప్రజలంతా తమ సొంత ఇంటి పార్టీగా ఆదరించి బలోపేతం చేయాలని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం. ఇంకా పాత చరిత్ర. ఈ సంగారెడ్డి పక్కనే కొండాపూర్ అని ఉంటది. ఆ కొండాపూర్లో వందల సంవత్సరాల తెలంగాణ చరిత్ర ఉన్నటువంటి నేల ఈ సంగారెడ్డి. మామూలు నేల కాదు. అది సంగారెడ్డిలో ప్రతి ఒక్కరూ గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవాలి. ముఖ్యంగా సంగారెడ్డి యూత్కి, మహిళలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు మన ప్లేస్ యొక్క హిస్టరీ తెలవాలి. చరిత్ర తెలుసుకున్నోడే భవిష్యత్తును నిర్మించగలుగుతాడని చెప్తారు. చరిత్ర ఏంటంటే, అప్పుడు ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు, మనం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అందరూ మనని అన్నారు, ఈ తెలంగాణ ఏడికేలు వచ్చింది, అసలు తెలంగాణ పేరెక్కడుంది అని అడిగితే, ఆనాడు తెలంగాణ జాగృతి చరిత్రకారులందరినీ పట్టుకొని వెతికి ఇదే మన సంగారెడ్డిలో తెల్లాపూర్ ప్రాంతంలో మొట్టమొదటిసారి చరిత్రలో తెలంగాణ పదంతోనున్న శిలా శాసనాన్ని పట్టుకొని ఒక గుడి ఎట్లా కడతారో అట్లా ఆ శాసనానికి ఒక మండపం కట్టి ఇదిరా మా తెలంగాణ చరిత్ర అని సగర్వంగా అందరికీ కూడా చెప్పుకున్నాం. అందుకే అంటున్నా, సంగారెడ్డి అంటే ఆషామాషి కాదు. సంగారెడ్డి అంటే చాలా చరిత్ర ఉన్నటువంటి ప్రదేశం. మరి అటువంటి సంగారెడ్డిలో పుట్టినందుకు మీరు ఇవాళ మీతో పాటు ఇక్కడ తెలంగాణ రక్షణ సేన జెండా ఎగరేస్తున్నందుకు నేను సంగారెడ్డి నేల తల్లికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా, ప్రణమిలుతున్నా. మరి ఇటువంటి సంగారెడ్డిలో పుట్టినటువంటి మనం ఎట్లా ఉండాలి? టైగర్ లెక్క ఉండాలి. మన హక్కుల కోసం, మన ప్రజల కోసం, మన ఉద్యోగాల కోసం, మన వనరుల కోసం, మనకు రావాల్సిన ప్రతి ఒక్క అంశం కోసం పిడికిలి బిగించి కొట్లాడడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఇవాళ అట్లా కొత్తగా మీతో పాటు కలిసి కొట్లాడతామని తెలంగాణ రక్షణ సేనను ముందుండి నడిపించడానికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు బాలయ్య గారు ఇవాళ ఇక్కడికి వచ్చినారు. వారు సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి సంగారెడ్డి పట్టణంలో తమ్ముడు దయాకర్ రెడ్డి గారు, సంఘమిత్ర గారు ముందుండి ఇగో ఈ జెండా పట్టుకుంటాం, తెలంగాణను సమూలంగా మార్పు తెచ్చుకుంటామని చెప్పి, ఇవాళ తెలంగాణలో రకరకాల పార్టీలు ఉన్నాయి.
బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, భారత రాష్ట్ర సమితి ఉన్నది. మరి ఇంకో కొత్త పార్టీ ఏం అవసరమని మీరు వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఒకటే చెప్పండి, ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఇవాళ ఎవరినన్నా పిల్లల్ని చదివించుకుందామంటే, ప్రైవేట్ స్కూల్కి పోదామంటే ఫీజులు కట్టలేని పరిస్థితిలో పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. సర్కార్ స్కూల్కి పోదామంటే స్కూల్ ఉంటే టీచర్ ఉండదు, టీచర్ ఉండే బల్పం ఉండదు అన్నటువంటి పరిస్థితి సర్కార్ స్కూళ్ళలో ఉన్నది. మరి ఎట్లా చదివించుకోవాలి పేదవాళ్ళు పిల్లల్ని? 3 పార్టీలు ఉన్నాయి, కరెక్టే. 30 ఏళ్ల నుంచి రాజ్యం వెళ్తున్నారు, కరెక్టే. కానీ పిల్లలు చదువుకోవాలంటే అవకాశం ఇవ్వనటువంటి పార్టీలు ఉండి ఏక లేదెందుకు? అందుకే ఇవాళ తెలంగాణలో ఒక కొత్త రాజకీయ శక్తి రావాలనే మీ ఆడబిడ్డగా మీ పిల్లల చదువుల బాధ్యతలను నేను తీసుకుంటా అని చెప్పి ఇవాళ తెలంగాణ రక్షణ సేనని పెట్టుకొని మీ ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కానీ ఎక్కడికన్నా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోతే యాక్సిడెంట్ అయితే లక్షలు ఖర్చు అయితే ఏమొస్తున్నది ప్రభుత్వం నుంచి ఒక్కసారి ఆలోచించాం. దవాఖానకు పోయేటట్టుందా సర్కారు దవాఖానకి? ఆడికి పోతే సూది ఉంటే దూది ఉండదు, దూది ఉంటే సూది ఉండదు. మరి సర్కారు దవాఖానలో అవకాశం ఇయ్యరు, ప్రైవేట్ దవాఖానకు పోదామంటే స్తోమత లేదు. ఏం చేయాలి తెలంగాణ ప్రజలు? ఆ పరిస్థితి మారాలంటే ఒక కొత్త రాజకీయ శక్తి, అది కూడా మీ ఆడబిడ్డ రావాలి. ఎందుకంటే ఒక తల్లికి తెలుస్తుంది బిడ్డ చదువుకోవాలంటే ఎంత తల్లి తిరుగుతుందో ఒక తల్లికి తెలుస్తుంది. నాకెవరికైనా ఇంట్లో ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత బాగుంటుందో ఆ ఇంటి ఆడబిడ్డకు తెలుస్తుంది. కాబట్టే ఇవాళ నేను ఒక అడుగు ముందుకేసిన. ఎవరి మీద నమ్మకంతో? మా తెలంగాణ ఆడబిడ్డల మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేసిన. ఇన్ని పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, తెలంగాణలో మార్పు రాలే. ఖచ్చితంగా వచ్చినటువంటి కొత్త పార్టీతోని మార్పు తీసుకొని వస్తాం. ఇవాళ సంగారెడ్డిలో ఇంత చరిత్ర ఉన్న సంగారెడ్డిలో నేను మీ అందరికీ మాటిస్తున్నా, ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వకపోతే, నన్ను ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వకపోతే ఇదే తెలంగాణ తెల్లాపూర్ శాసనం దగ్గర నన్ను కట్టేసి రాళ్లతో కొట్టండి అని కూడా మీకు చెప్తున్నా. ఎందుకంటే ఇదేదో స్టేట్మెంట్ కోసం చెప్తలేను, బాధతో చెప్తున్నా, దుఃఖంతో చెప్తున్నా. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఉరికిరికి కొట్లాడిన దాన్నే, ముంగటుని కొట్లాడిన దాన్నే. ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? పేద బిడ్డలకు హాస్పిటల్కి పోవాలంటే జేబు చూసుకునే అవసరం రావద్దని తెచ్చుకున్నాం. పేద పిల్లలు చదువుకోవాలంటే ఆలోచించాల్సిన అవసరం లేవద్దని తెచ్చుకున్నాం. అది రాలేదు, మారాలనే నేను ముందడుగేసిన. ఇంకొక మాట చెప్పాలి, చాలా మంది మేధావులు, ఇంటెలెక్చువల్స్, ఎంప్లాయీస్ ఉంటారు సంగారెడ్డిలో. మనకి ఎప్పటి నుంచో ప్రాజెక్ట్ ఉన్నది, సింగూరు ప్రాజెక్టు. ఒక 15 ఏళ్ళైంది సింగూరు ప్రాజెక్టు కుంగుతుంది. తెలంగాణ రాకముందేమో అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, మన ప్రాజెక్టులకు అన్యాయం చేస్తున్నాం అన్నారు. 15 ఏళ్ళు అయిపోయింది సింగూరు కుంగబట్టి. 5 ఏళ్లలో తెలంగాణ వచ్చింది. మరి ఇక్కడ ఉంచే మొట్టమొదటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ఆనాడు హరీష్ రావు గారు ఉండే. మరి హరీష్ రావు గారు ఉండి కూడా సింగూరు కుంగుతుంటే ఆలోచన చేయలే, ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. ఇవాళ సింగూరు మీద ఆధారపడి 60,000 ఎకరాలు రైతులు ఉంటారు, వ్యవసాయం చేసుకుంటారు. హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు అందరినీ తిడితివి. మరి మనం వచ్చినాక ఏమైంది? ఎందుకు మంచిగా చేసుకోలేదు సింగూరు? తప్పా కాదా? చేయాలన్నా వద్దా? తెచ్చుకున్నదే తెలంగాణ నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. మరి నీళ్ల విషయంలో అన్యాయం చేస్తేవి. ఇప్పటికీ సింగూరు కుంగుతూనే ఉన్నది. 2016-18 మా ప్రెస్ మిత్రులకు గుర్తుంటుంది, సింగూరు మొత్తం ఎండిపోయింది వానలు లేక. ఆనాడు రిపేర్ చేసే అవకాశం ఉండే, కానీ చేయలే. ఇప్పుడు ఏమైతుంది పరిస్థితి? ఇవాళ బంద్ పెట్టి నిండా ఉన్న సింగూరుని ఖాళీ చేసి రిపేర్ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇట్లా డబుల్ ఖర్చులు? శ్రద్ధ లేని వ్యవహారం, శ్రద్ధ లేని పని, ప్రేమ లేని పని. అది మారాలంటే ఈ రాష్ట్రంలో మన ప్రాంతాన్ని ప్రేమించే కొత్త ప్రాంతీయ శక్తి రావాలి. కాబట్టే ఇవాళ తెలంగాణ రక్షణ సేన మీ ముందుకు వచ్చిందని చెప్పి సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా సవినయంగా నేను మనం చేస్తాను. ఇంకొక మాట, మీ సంగారెడ్డిలో రాజకీయం భలే మంచుకుంటుంది. ఆడ జగ్గారెడ్డి సాబ్ ఉంటాడు, ఇటు రఘునందన్ రావు ఉంటాడు, అట చింత ప్రభాకర్ గారు ఉంటారు, ఈ పక్క దామోదర్ రాజనరసింహ గారు ఉంటారు, ఆ పక్క హరీష్ రావు ఉంటారు. చూడడానికే వీళ్ళందరూ వేరే వేరే పార్టీలలో ఉంటారు, కానీ మొత్తం అంతా మ్యాచ్ ఫిక్సింగే. కంప్లీట్ కలిసి ఉంటారు అందరూ. కార్యకర్తల పరిస్థితి ఏంటంటే ఎవరి దగ్గరికి పోతే ఎవరికి మ్యాటర్ తెలుస్తుంది అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి
అటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు మానుకోవాలి. ఎందుకు మానుకోవాలంటున్నా అంటే జహీరాబాద్ డెవలప్ అవుతున్నది, కొంత ఎదుగుతున్నది. అక్కడ స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ తెచ్చుకున్నాం కష్టపడి. తర్వాత నిమ్స్ వచ్చింది, భూసేకరణ చేసిండ్రు, అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ బుల్లెట్ ట్రైన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం డిపిఆర్లో మొదలు చెప్పింది. మొన్న కొత్తగా వచ్చిన డిపిఆర్లో బుల్లెట్ ట్రైన్ లేదు. మరి ఇంత రఘునందన్ రావు నోరేసుకొని అన్నిటికీ వస్తూ ఉంటాడు కదా, ఏమై రఘునందన్ రావు గారు ఎంపీ గారు ఏమైంది డిపిఆర్లో బుల్లెట్ ట్రైన్ జైరాబాద్ రాకపోతే నీ నోటికి తాళం ఎందుకు పడ్డది? మరి ప్రతిపక్షాలు ఏమైనాయి? ఎందుకు ఇవాళ బీజేపీ నిలదీస్తలేరు? మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలతోని మన ప్రాంతానికి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే వేరే ఎవరైనా ఊరుకుంటారేమో కానీ మేము మాత్రం ఊరుకోము. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా జహీరాబాద్లో బుల్లెట్ ట్రైన్ వచ్చేదాకా కూడా నిలదీస్తూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. అట్లనే పటాన్ చెరువుకు ఎంఎంటీఎస్ తెస్తామన్నారు ట్రైన్. ఎందుకంటే పటాన్ చెరువు వాళ్ళంతా పాపం హైదరాబాద్లో ఎక్కువ పని చేసుకుంటారు. ట్రైన్ వస్తే పేదవాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. వస్తుందంటే ఇల్లు తీసుకుంటుంది, పేదవాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయట వేస్తుంది, కాంపన్సేషన్ ఇవ్వలేదు, ఇంతవరకు కూడా ట్రైన్ రాలేదు. మరి దానికి జవాబుదారు ఎవరు? అడిగేటోళ్ళు ఎవరు? పటాన్ చెరువు ఎమ్మెల్యే ఉంటే ఏ పార్టీలు ఉన్నాడో ఎవరికి తెలియదు. సంగారెడ్డిలో ఒక పార్టీ ఎమ్మెల్యే గెలుస్తాడు, ఇంకో పార్టీ వాళ్ళు ఇనాగ్రేషన్లు చేస్తారు. ఇక్కడ ఏం అర్థం కాదు. ఆందోళన మనకు మంత్రి పదవి వచ్చింది, రాక మంత్రి పదవి వచ్చింది ఆందోళనలో, కానీ ఆనందపడదామంటే వాళ్ళ బావమరిది గారు సింగూరు కింద ఉన్న ఎఫ్టీఎల్ లోపల ఉన్న 200 ఎకరాల ల్యాండ్ మంత్రి గారి యొక్క బావమరిది గారు కబ్జా పెడుతున్నారు. ఎవరు అడగరు? హరీష్ రావు గారు అడగరు, జగ్గారెడ్డి గారు అడగరు, ఏ పార్టీలో అడగరు. అందరు కలిసి ఏంటంటే ప్రజలకు ఇవ్వాల్సిన ఇయ్యరు, వాళ్ళు మాత్రం రాజకీయంగా ఎదుగుతారు, ఆర్థికంగా ఎదుగుతారు. ఈ రాజకీయం సంగారెడ్డిలో మారాల్సిందే. ఖచ్చితంగా సంగారెడ్డిలో ఒక కొత్త ఒరవడి సృష్టిస్తాం, మంచి రాజకీయానికి మార్గం వేస్తాం. టీఆర్ఎస్ పార్టీ నుండి ఒక మాట ఇచ్చినాం, పాంచజన్యం 5 పథకాలతోని ప్రజల దగ్గరకు వస్తాం. మొదటిది ఉచిత విద్య. ప్రైవేట్ అయినా సరే మీ పిల్లగాడు పిల్ల ఎంత చదువుకున్నా సరే మీ జేబులకి వెళ్ళి ₹1 ఖర్చు పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది అని మాట ఇస్తా ఉన్నా. రెండవది ఉచిత వైద్యం. ఎన్ని లక్షలు ఖర్చు అయినా, ఎంత పెద్ద రోగం వచ్చినా మన తెలంగాణలో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి మీరు పోయినా రాజాల లెక్క తీసుకుపోవాలి, వైద్యం చేయాలి, ఇంటికి పంపించాలి. మాట ఇస్తా ఉన్నాం, ఉచిత వైద్యం ఖచ్చితంగా ఇస్తాం. ఇక మూడవది వ్యవసాయం. ఇలా రైతన్నలు కల్లాల దగ్గర రైతులు కష్టాలు పడుతుంటే, గుండె ఆగిపోతుంటే అడిగేటటువంటి గుండె ధైర్యం ఏ ఒక్క నాయకుడు కూడా లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. వారి ఇబ్బందులను తీర్చే విధంగా ముందుండి టీఆర్ఎస్ పార్టీ నాయకులం కొట్లాడతాం. రేపు మీ దయ వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆఫీస్లో, అది ఎంఆర్ఓ ఆఫీస్ అయినా కలెక్టర్ ఆఫీస్ అయినా, రైతుకు సపరేట్గా టేబుల్ ఉంటుంది, ఒక కౌంటర్ ఉంటుంది. అక్కడ పోయి సార్ మా వడ్లు కొంటలేరంటే జవాబుదారీగా ఉండేటటువంటి ప్రభుత్వం నడుస్తుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక 4వ అంశం, మా యువ మిత్రులకు, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ చదువుకుంటున్నారు. ఇవాళ ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి, వ్యాపారాలు పెట్టుకోలేని పరిస్థితి. మేము అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలు ఒకటే నోటిఫికేషన్ మొదటి సంవత్సరమే ఇస్తామని హ్యాపీగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వ్యాపారాలు చేసుకోవాలనే పిల్లలకి 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా డైరెక్ట్గా రుణం ప్రభుత్వం ఇస్తుంది. మీరు పెట్టుకునే వ్యాపారాలకు వెన్నుదన్నుగా మేము నిలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. 5వది ఆఖరిది అతి ముఖ్యమైనది, సామాజిక న్యాయ తెలంగాణ సాధించాలి. ఇవాళ తెలంగాణ వస్తే సబ్బండ వర్గాలకు అధికారం వస్తుంది అనుకున్నాం. ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, బీసీలకైనా అవకాశాలు వస్తాయి అనుకున్నాం. కానీ ఆ పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మా రాజకీయ పార్టీల్లో పదవులు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకే పెద్దపీట మేము వేస్తాం. రేపటి నాడు మా ప్రభుత్వంలో కూడా అన్ని వర్గాలను కలిపి గౌరవ మర్యాదలు ఉండేలాగా, పదవుల్లో ప్రాధాన్యత దక్కేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికి కూడా నేను మాట ఇస్తా ఉన్నాను. మళ్ళీ ఒకటే మాట చెప్తున్నా, సంగారెడ్డిలో ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయం పోవాలి, మన పటాన్ చెరువులో ఉన్న పొల్యూషన్ పోవాలి, జహీరాబాద్లో ఉద్యోగాలు రావాలి, కానీ పొల్యూషన్ రాకూడదు, మంచి అవకాశాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. మరి మా ఇక్కడ ఉన్న ఇవాళ కండువా వేసుకున్న టీఆర్ఎస్ నాయకులం అందరం కూడా మొదటి జెండాతోని మొదలుపెట్టినాం, మొదటి అడిగేసినాం. చాలా పెద్ద ఎత్తున మరి ఆ చౌరస్తా, సంగారెడ్డి చౌరస్తా నుండి ఇక్కడి వరకు ఊరేగింపుగా నన్ను తీసుకొని వచ్చిన యువ మిత్రులకు, బతుకమ్మలు ఎత్తుకొని వచ్చిన మా ఆడబిడ్డలకు,
మా బంజారా అక్క చెల్లెలు ఎండలో కూడా వెన్నెల ఉన్నట్టు నాట్యం చేసుకుంటూ తీసుకొని వచ్చిర్రు. వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక్క అడుగుతోని ప్రారంభమైంది. సంగారెడ్డి అంతటా విస్తరిస్తాం, జిల్లా జిల్లాలో జెండా ఎగిరేస్తాం, వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని సాధిస్తాం, ప్రజల సేవలో నిమగ్నమవుతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.